ఆషాఢ మాసంలో మంచి రోజు చూసుకుని తన లక్కీ నెంబర్ వచ్చేలా పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించారు కవిత. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై క్లారిటీ రాకపోయినా 23 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. జీహెచ్ఎంసీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కవిత ముందుకెళ్తున్నారా అని ప్రశ్న మొదలైంది. ఈ అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జీల నియామకాన్ని నిన్న మంచి రోజు చూసుకొని ఆషాఢ మాసం సందర్భంగా ప్రకటించారు. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే తొలి దశ మాత్రమేనని ఇందులో 23 నియోజకవర్గాలకు సంబంధించి 23 స్థానాల్లో 12 మందికి పైగా బీసీ నాయకుల బాధ్యతలు అప్పగించారు. అందులో తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. తొలి దశలో మాత్రం 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇందులో సామాజిక సమీకరణాలను కూడా ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే మొత్తం 23 స్థానాల్లో 12 మందికి పైగా బీసీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే 5 ఎస్సీ నాయకులకు, ఒక ఎస్టీ నాయకుడికి అవకాశం కల్పించారు. 6 స్థానాలను మాత్రం ఓసీ నాయకులతో భర్తీ చేశారు. రాజకీయాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ ఏదైతే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నదో దానికి అనుగుణంగానే, ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈ నియామకాలు జరిగినట్టుగా పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరోవైపు ఏంటంటే ఇందులో ఒక చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే తన లక్కీ నెంబర్ గా భావించే 5 తను లక్కీ నెంబర్ గా 5ను భావిస్తుంది. 23 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించడం వెనుక ఇదే ఆంతర్యమైంది అని కూడా చర్చనీయాంశంగా మారుతుంది. 2, 3, 5 కలిపితే 5 అవుతుంది కనుక 23 నియోజకవర్గాలకు ప్రకటించింది. ముందుగా ఆషాఢ మాసం కనుక ఇది ఒక మంచి రోజు ముహూర్తం చూసుకొని ఈ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ నియమితులైన ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల మధ్యలోనే ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని కల్వకుంట్ల కవిత ఆ 23 మందికి నియామక పత్రాలు అందజేస్తూ, ఏదైతే వాళ్ళని నియమిస్తూ వాళ్ళకు ఆర్డర్స్ జారీ చేశారో ఆ సందర్భంగా వాళ్ళకు పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే పార్టీ పాంచజన్య సిద్ధాంతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కూడా వాళ్ళని ఉద్దేశించి కూడా ఇది ఒక సమావేశంలో కూడా తెలిపింది. ఇది తొలి దశ మాత్రమేనని, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా త్వరలోనే ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి పేరు విషయంలో నిన్న చూసుకోవచ్చు, గతంలో పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ మాట్లాడుతూ కూడా టీఆర్ఎస్ పేరు వేరే వాళ్లకు రావడాన్ని మేము ఒప్పుకోము అనే విధంగా కూడా మాట్లాడారు. టీఆర్ఎస్ పేరు పైన ఇప్పటికే కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తుంది. కోర్టుకు వెళ్ళిన సందర్భాలు చూసుకోవచ్చు. ఈసీకి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈసీ విషయంలో టీఆర్ఎస్ పేరును యాజ్ యూజ్ గా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కవిత కోరుతున్న నేపథ్యంలో మరి టీఆర్ఎస్ పేరు ఉంటుందా ఉండదా అన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో మొత్తానికి 23 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించడం కానీ పార్టీ బలోపేతం మీద మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. రవలి, మరైతే శేఖర్, మొదటి విడతలో ప్రకటించిన వారే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారా లేదా కేవలం ఇన్ఛార్జీలుగానే కొనసాగుతారా? దాన్ని అంటే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు మాత్రమే అప్పచెప్పారు. వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు కన్ఫర్మ్ అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా ఎదగాలి. నూతనంగా ఏర్పడ్డ పార్టీ కనుక అసలే టైటిల్ కోసమే, పార్టీ పేరు కోసమే పోరాటం చేస్తున్న నేపథ్యంలో నూతనంగా అంటే ఎక్కడ శ్రేణులు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు నిరుత్సాహపడొద్దు, అధైర్యపడొద్దు అని వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ 23 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించినట్టుగా భావించవచ్చు. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఏదైతే మీద దాని ప్రకారం పార్టీ బలోపేతానికి ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పేరుతో ఆ పార్టీ జెండా దిమ్మల్ని కూడా నిర్మించిన నేపథ్యంలో, నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో జెండా కలరు, పార్టీ పేరు, జెండా దిమ్మల్ని కూడా ప్రతి నియోజకవర్గంలో నిర్మించిన నేపథ్యంలో అదే పేరు మీద కంటిన్యూ అవ్వాలి, టీఆర్ఎస్ పేరు మీద అని పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ 23 మంది ఎవరైతే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారో వాళ్ళే ఫైనల్, వాళ్ళే ఆ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు అనేది మాత్రం కాదు. పార్టీని ముందుగా బలోపేతం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామాల్లో పార్టీ బలం అవ్వాలి.
ఆ తర్వాత పార్టీ అభ్యర్థులు ఎవరనేది మాత్రం చూసే అవకాశం ఉంది. కానీ వీళ్ళని ఇన్ఛార్జీలుగా మాత్రం నియమించింది. ఇందులో కొంతమందిని అభ్యర్థులుగా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పనిచేసిన విధానం, పార్టీని బలోపేతం చేసిన విధానం ఇవన్నీ ఒక పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది కనుక ఇప్పుడు మాత్రం 23 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఇన్ఛార్జీలను మాత్రం ప్రకటిస్తూ ఒక లేఖ మాత్రం విడుదల చేశారు. థ్యాంక్ యూ శేఖర్.